సీఎం రేవంత్ రెడ్డి డ్రింక్ చేశారా? బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాగుడు అలవాటు ఉందా అనే ప్రశ్నకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర సమాధానమిచ్చారు. హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనను ఐకాన్గా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సిగరెట్, బీర్, విస్క్, డ్రగ్ వంటి దేనికైనా అలవాటు లేదు. ఆయనకు ఏకైక మోజు ఫుట్బాల్ మాత్రమే అని స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జరిగింది. తెలంగాణలో మద్యం వినియోగం గురించి చెప్పినట్టుగా కొందరు ఇది అలవాటు కాదు, సాంప్రదాయంగా మర్చిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దసరా సినిమాలో హీరో నాని చెప్పిన డైలాగ్ తాగుడు వ్యసనం కాదు, సాంప్రదాయం గుర్తుకు వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా భిన్నంగా ఉండటమే విశేషం. విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలో వేదికపై రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఎప్పటికీ సిగరెట్ తాగలేదు, డ్రగ్స్ తాగలేదు, మద్యం తాగలేదు. ఆయనకు కూల్ ఫ్యాషన్ అంటే ఫుట్బాల్ అని ప్రత్యేకంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాదక ద్రవ్యాలపై ఎంతగా అపోహలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా